పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 24వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభ సమయాన మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ దివ్య బలి పూజా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనములు, దర్శన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు, సువార్త పట్టణం యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం నుండి 37వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందాం. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయంగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకుంటున్నావా? నీ ప్రజలు ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ధ్యానాంశం, యేసు యూదుల రాజు. 11వ పాపగారు ఈ పండుగను దైవార్చన క్యాలెండర్లో చేర్చారు. ఈ పండుగ క్రీస్తుని రాజులకు రాజుగా, మకుటం ధరించిన వానిగా శ్రీ సభ ఆది నుండే స్మరించుకుంటూ ఉంది. వారు దేవుని కుమారుడు, దావీదు రాజు వంశస్థుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ వచనం, లూకా సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. ప్రవక్తల ప్రవచనాల ప్రకారం, ప్రజల అభిష్టం ప్రకారం క్రీస్తు రాజు అని నిరూపితమైంది. దీనిని పిలాతు కూడా మరణానికి ముందు చాటి చెప్పాడు. ఈ రాజు లోకాంత్యమున సింహాసనాధీశుడై రాజు హోదాలో మానవుల మంచి చెడులపై తీర్పు విధిస్తారు. ఈ రాజు అధికారము పదవులతో కాకుండా దేవుని రాజ్యం విలువతో పాలన జరుపుతారు. ప్రేమ, దయ, కరుణ, క్షమ, ఆదరవు, అభయం, స్నేహం అనే లక్షణాలతో రాజు అనే బిరుదు యేసుకు అతి గొప్ప బిరుదుల కిరీటంగా అందించబడుతుంది. అయినప్పటికీ నిజం, వాస్తవం దానికి భిన్నంగా ఉంది. లోకానికి అర్థం కానిది రాజుగా, రాజాదిరాజుగా, కిరీటంతో మహారాజుగా క్రీస్తు ప్రభు సేవలు పొందుతూ ఉన్నాడు. దానియేలు ప్రవక్త కలలకు పెట్టిన పేరు స్వప్న ప్రియుడు. నరపుత్రుని అంటే మనుషు కుమారుడు స్వప్నంలో చూశాడు. ఇతర స్వప్నాలలో కనిపించిన రూపాలు పాతాళంలో నుండి వచ్చినట్లు కనిపించగా, ఈ స్వప్నంలో నర రూపం కనిపించింది. దీనిని వేదాంతపరంగా దేవుని కుమారుడు మనుష్య అవతారము రూపెత్తబోతున్నారని ప్రవచించాడు. దీనితో దానియేలు ప్రవక్త భవిష్యత్తును గూర్చి ముందుగానే ప్రవచించినట్లయింది. మానవ విమోచనార్థం దేవుని కుమారుడు అవతరిస్తారని జోస్యం చెప్పాడు. దీనితో పాప ప్రక్షాళన, పాప విమోచన ప్రణాళిక కార్యరూపం దాల్స్తుందని కూడా స్పష్టమైంది. పాప కారణం దూరమైన సృష్టికర్త అయిన దేవాది దేవుడు మానవాళిని అక్కున చేర్చుకోబోతూ ఉన్నాడు. అందుకు మానవ సహకారం కూడా అవసరమవుతుంది. అందుకే ఇటు బాప్తిస్మ యోహాను, అటు క్రీస్తు ప్రభు వారి వారి ప్రేషిత కార్యాలను ప్రారంభిస్తూ పాప పరివర్తన పొందండి, దేవుని రాజ్యం సమీపంలో ఉందని ప్రకటించారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనములు, 3వ అధ్యాయం 1-2 వచనములు. ఈరోజు ఈ గొప్ప పండుగను కొనియాడుతున్న సమయంలో కాలం చివరి
సామాన్య కాల చివరి ఆదివారంలోని అడుగిడి ఉన్నాం. వచ్చే వారం ఆగమన కాలంలోనికి, నూతన దైవార్చన సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. సామాన్య కాల చివరి ఆదివారాన్ని శ్రీ సభ క్రీస్తురాజు పండుగగా కొనియాడుతూ ఉంది. ఈ మేరకు మనం ఈ విషయాలను ధ్యానించుదాం. క్రీస్తు ప్రేమరాజు. ఈ లోక సంబంధమైన రాజులు రాజ్య భవంతిలో జన్మిస్తారు. కానీ క్రీస్తు అనబడు ఈ రాజు దావీదు వంశస్థుడైనప్పటికీ తలదాచుకోవడానికి కూడా స్థానం లభించక పశువుల పాకలో మూగజీవుల మధ్య జన్మించారు. రాజులు నిత్యం విందు విలాసాలతో, ప్రధాన మంత్రులతో, రాజభటులతో, సేవకులందరూ ఉంటారు. క్రీస్తు రాజుకు మాత్రం సేవా మార్గం ఎంచుకుని తన యొక్క శిష్యుల పాదాలు కడిగి ప్రేమకు సరికొత్త అర్థాన్ని చెప్పారు. రాజులు వజ్ర వైడూర్యాలతో, బంగారంతో తయారు చేసిన కిరీటాలను ధరిస్తారు. కానీ క్రీస్తు ముళ్ళ కిరీటాన్ని ధరించారు. ఇహలోకపరమైన రాజులు వారి అధికారాన్ని, ఆస్తిని, అంతస్తులను దక్కించుకోవటానికి అనేకులను ఎరగా వాడుకుంటారు. కానీ ఈ క్రీస్తు ప్రభు తన ప్రజల శ్రేయస్సు కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించిన త్యాగమూర్తి. చక్రవర్తులు విలువైన ఎంపిక చేసుకున్న సింహాసనాలపై ఆసీనులవుతారు. కానీ క్రీస్తు ఎంపిక చేసుకున్న ఆసనం శిలువ. ఇది క్రీస్తు రాజుకు, ఇహలోక రాజులకు మధ్య గల తేడా. మరి రెండవది, మన కొరకు ప్రాణం పెట్టిన రాజు. ఈ లోకపరమైన రాజులు, సేనాధిపతులు, సైనికులు ముందు యుద్ధానికి దించుతారు. వారందరూ యుద్ధంలో రక్తం చిందించి మరణిస్తే ఆ రాజులు భయపడి ప్రాణరక్షణ కోసం రాజ్యాన్ని విడిచి అజ్ఞాతంలోనికి వెళ్ళిపోతారు. కానీ క్రీస్తురాజు తానే అందరికన్నా ముందుండి తన వారి కోసం, మానవాళి కోసం రక్తం చిందించి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు. ఇదే ఆయన రాజ్యం విభిన్నమైనదని చెప్పేదానికి తార్కాణం. ఈ లోక సంబంధమైన రాజులకు తామే ముఖ్యం. కానీ క్రీస్తు రాజుకు పేదలు, విధవరాండ్రు, అనాథలు, ఆకలితో అలమటించేవారు ముఖ్యం. పేదలలో నన్ను గూర్చి వారికి సాయం చేస్తే నాకు సాయం చేసినట్టే అంటారు ఈ ప్రత్యేకమైన క్రీస్తురాజు. మూడవ పాయింట్, ప్రజలకు అందుబాటులో ఉండే గొప్ప రాజు. రాజులు రాజభవంతికే పరిమితం. కానీ క్రీస్తురాజుకు తన ప్రజల గుండెలే రాజభవనాలు. సాధారణంగా రాజులను, అధికారులను వెతుక్కుంటూ సామాన్యులు వస్తారు. కానీ నేను నా మందను వెతికెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం అంటారు. ఇప్పుడు తప్పు చేసిన వారిని రాజు కొరడా దెబ్బలతో శిక్షిస్తారు. కానీ క్రీస్తురాజు మన కొరకు కొరడా దెబ్బలు తిన్నారు. క్రీస్తురాజు పండుగను కొనియాడుచున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరిని తన ప్రేమతో, కరుణతో నింపాలని ప్రభు కోరుచూ ఉన్నారు. కావున మన జీవితాలు ఆయన ప్రేమ, కరుణలతో నింపబడుటకు మనలను ఆయనకు సమర్పించాలి. ఆ రాజ్యం మన జీవితాల్లో రావాలి. ఆయన మనలను పరిపాలించాలి. మనం క్రీస్తు యేసు సైనికులం. ఆయన రాజ్య విస్తరణ కొరకై పోరాడాలి. మన మాటలు, చేతులు, ఆలోచనలు కూడా ఆయన రాజ్య విస్తృతిని గురించి మాత్రమే కావాలి. మన ఏకైక లక్ష్యం ఆయన రాజ్యం స్థాపించబడాలి, విస్తరించాలి. అవి మాత్రమే ఉండాలి. క్రీస్తు రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అది సత్యం, జీవం, పరిశుద్ధత, కృపావరం, నీతి, ప్రేమ, కరుణ, శాంతి, సమాధానాలతో కూడినది. ఈ రాజ్యం స్వార్థరహితమైంది. ప్రేమ, కరుణల కలయికయే క్రీస్తు రాజ్యం. ఎందరో పుణ్యాత్ములు మంచి జీవితాన్ని జీవించి ఆ రాజ్యానికి చేరుకున్నారు. మనం కూడా మన పాపాలను క్రీస్తు చెంత ఒప్పుకొని మంచి జీవితాన్ని జీవించి
పరలోక రాజ్యానికి చేరుకోవాలి. అందరికీ క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు మనమందరం కూడా క్రీస్తురాజు పాలనలో ఉన్నామనే విషయాన్ని గమనించాలి. మరి ఈ కాలం అనేది కృపాకాలం. దేవుడు కృప కలిగి, దయ కలిగి, జాలి కలిగి మనలందరినీ కూడా మనం ఎన్ని తప్పులు చేసినా ఉపేక్షిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కృపాకాలాన్ని తర్వాత తీర్పు కాలం అనేది ఒకటి ఉందని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఈ కృపాకాలంలోనే మన యొక్క తప్పిదాలను తెలుసుకొని పాప మన్నింపుకై వేడుకోవాలి. దేవుడు మనకి ఎల్లప్పుడూ చెరువులో ఉన్నప్పుడే ఆయన యొక్క మన్నింపును కోరుకోవాలి. మరి అదేవిధంగా తీర్పు కాలం వచ్చి ఆయన సింహాసనంపై కూర్చున్నప్పుడు మరి ఎటువంటి పశ్చాత్తాపడినా అది ఏ విధంగా మనకి ఫలితాన్ని ఇవ్వదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆయన న్యాయ తీర్పరిగా వచ్చినప్పుడు మనం అందరం కూడా దేవుని ఎదుట తల ఎత్తుకోవాలి, కానీ తల దించుకోకూడదు. అటువంటి పవిత్రమైన జీవితాన్ని, కృపగలిగిన జీవితాన్ని, దయగలిగిన జీవితాన్ని జీవించి మన పరలోక రాజు యొక్క వారసులుగా ఆయన రాజ్యంలో చేరుకోవటానికి ప్రయత్నించుదాం. దయగల క్రీస్తురాజు మనందరిపై ఆయన కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.